తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ ను ప్లే చేయడానికి పరభాషా విలన్లను ఎంచుకోవడం మేకర్స్ కు ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. అయితే సరిగ్గా గమనిస్తే ఆ పరభాషా విలన్ల స్థానంలో ఇప్పుడు ఒకే ఇండస్ట్రీకి చెందిన నటులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ లో హీరోలుగా ఉన్న ఎంతో మంది నటులు ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో విలన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా దక్షిణాదిలో విలన్లుగా మారిన చాలా మంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్న హీరోలే. తమ సొంత ఇండస్ట్రీల్లో హీరోగా సక్సెస్ అవడమే కాక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా విలన్ రోల్స్ చేస్తూ తాము ఏ పాత్రనైనా చేయగలమంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. నిజానికి బాలీవుడ్లో మంచి హిట్ ట్రాక్ ఉన్న హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. లవర్ బాయ్ నుంచి యాక్షన్ రోల్స్ వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం సినిమాల్లో విలన్ రోల్స్ కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రను పోషించారు సైఫ్. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవరలో భైర పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన భైర గ్లిమ్స్ ట్రైలర్తో సినిమాలో ఆయన పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో మూవీ లవర్స్ కు మేకర్స్ ఆల్రెడీ ఓ హింట్ ఇచ్చారు. బాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ హీరోల్లో ఇమ్రాన్ హష్మీ ఒకరు. సీరియల్ కిసర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు విలన్ పాత్రలకు సిద్ధమయ్యారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమీభాయ్ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్లో ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇకపోతే విలన్ అవతారమెత్తిన మరో బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ ఇప్పటికే యానిమల్ సినిమాలో రణబీర్ తో తలపడ్డారు. యానిమల్లో కనిపించింది కాసేపే అయినా తన నటనతో ప్రేక్షకులకు విలన్ అంటే వీడేరా అనే ఫీల్ ను కలిగించారు బాబీ డియోల్. తమిళ నటుడు సూర్య నటిస్తున్న కంగువాలో భీకరమైన పోరాట యోధుడిగా ఆయన కనిపించనున్నాడు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బీకే 109 చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాలోనూ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇందులో ఆయన మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు పాత్రను పోషించడం విశేషం. అలాగే విజయ్ నటిస్తున్న నూతన చిత్రంలోనూ ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ విజయ్ 69. మరోవైపు దక్షిణాదికి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హీరోగాను విలన్ గాను ఇప్పటికే సుపరిచితం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ లో అధీరా పాత్రలో కరుడుగట్టిన విలన్ గా ఆయన కనిపించారు. గతేడాది లోకేష్ కనగరాజ్ తమిళ నటుడు విజయ్ కలయికలో వచ్చిన లియోలోను ఆయన పోషించిన పాత్ర ప్రతినాయక ఛాయలున్నదే. ఈ మధ్యే రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ చిత్రంలోనూ బిగ్ బుల్ గా ఆయన అదరగొట్టారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ రాజాసాబ్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జీవితాన్ని మలుపు తిప్పే ఘోస్ట్ పాత్రలో ఆయన కనిపించనున్నారని టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇది పాజిటివా నెగిటివా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఇప్పటికే వివేక్ ఓబ్రాయ్ వినయ విధేయ రామ, వివేకం, లూసిఫర్లో, అర్జున్ రాంపాల్, భగవంత్ కేసరిలో, అక్షయ్ కుమార్ 2.0 చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.